వెల్కమ్ టు షీలాస్ గార్డెన్. ఈరోజు మనం కొన్ని ముల్లంగి వచ్చినాయి, అవి హార్వెస్ట్ చేసుకున్నామండి. మీకు చూపిస్తాను, అవి ప్రాపరేట్ అయినాయో చూపిస్తాను. అలాగే నిమ్మకాయలు కూడా. ఇదండి రాడిష్ చెట్టు, ఇది రాడిష్ అన్నమాట. ఇది విత్తనాల ద్వారా ప్రాపగేట్ అవుతుంది. ఇంక బయట అమ్ముతారు రాడిష్ విత్తనాలు. రాడిష్ని తెలుగులో ముల్లంగి అంటారు. విత్తనాల ద్వారా ప్రాపగేట్ అవుద్ది. చూడండి, దీనికి మట్టి మామూలుగా నేనైతే ఎప్పుడు కూడా పశువులేరు ఆకు తీసుకుంటాను, ఒక వంతు మట్టి తీసుకుంటాను. మధ్య మధ్య అవి కలిపేసి పెట్టేసిన తర్వాత మధ్య మధ్యలో నేను కంపోస్ట్లు ఇస్తూ ఉంటాను. అలాగే మళ్ళీ లిక్విడ్ కూడా ఏంటంటే ఎగ్ ఆయిల్ ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటాను. ఇదన్నమాట అండి. ఈరోజు బాగా పెరిగిపోయినాయి, దీన్ని హార్వెస్ట్ చేసుకున్నాను కదా. ఇందులో నేను చాలా వేసానండి విత్తనాలు, దగ్గరగా వేసాను, కానీ కొన్ని రాలేదు, మొలకలు రాలేదన్నమాట. ఒక రెండే వచ్చినాయి. రెండు రావడం వల్ల ఇది ఇంత బలంగా చూసారా, ఇది అసలు రాడిష్లాగా అనిపిస్తుందా, కందదుంపలాగా అనిపిస్తుంది. చూడండి, ఈ హైట్ ఎందుకు పెరగలేదంటే మట్టి పై వరకు లేదండి. ఇలా చూపించి పై వరకు మట్టి లేదు కాబట్టి ఇది ఇంకా పొడవుగా పెరగలేదు, లేకపోతే చాలా పొడవుగా పెరుగుతుంది. ఇది బాగా మందం అయిపోయింది అనమాట, లెంగ్త్ తక్కువ వల్ల ఇది ఒకటి వచ్చిందండి. ఏంటంటే ఇవి ఎప్పుడు కూడా దూరంగా వేసుకుంటేనే బలంగా పెరుగుతాయి. నేను కొన్ని ఎక్కువే వేసాను ఇందులో, కానీ అవన్నీ రాలేదు కాబట్టి అవన్నీ చచ్చిపోయినాయి. మొక్కలు చిన్న చిన్నగా వచ్చి ఈ రెండు బతికినాయి, అందుకే ఇంత బలంగా ఈ లెంగ్త్కి ఇంత బలంగా వచ్చింది అన్నమాట. ఇది ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఈ ఆకులు కూడా వండుకోవచ్చు అంటారు, కానీ నేను ఎప్పుడు వండలేదు. నేను అంతకుముందు నాకు ఛానల్ మొదలు పెట్టక ముందు కూడా నేను ఈ రాడిష్ చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను. ఇదేంటి రాడిష్ చూసారా, రెండైనా సరే చాలా బలంగా వచ్చింది. అలాగే నేను ఇంకొక గ్రో బ్యాగ్లో కూడా ఇవి పెట్టుకున్నాను, అవి కూడా మీకు చూపిస్తాను. ఇందులో ఒకటి ఉంది, దీన్ని ఎలా వదిలేయడం వల్ల ఇది కూడా చాలా బలంగా పెరుగుతుంది. ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చూసారా ఎంత బాగుందో చూసారా. ఇదిగోండి, ఇక్కడ కూడా ముల్లంగి విత్తనాలు వేసాను నేను. విత్తనాల ద్వారానే కదా ఇది ప్రాపగేట్ అవుద్ది. విత్తనాలు వేసాను, కొంచెం దూరంగానే వేసుకున్నాను. చూడండి, ఇప్పుడిప్పుడే మొదలైంది, ఇంకా హార్వెస్ట్కి రాదు ఇది. చూసారా, మీరు చూడండి, ముల్లంగి ఇలాగనమాట లోపల పెరుగుతాయి. లోపల పెరిగి అన్నీ కొంచెం బయటకు కనిపిస్తూనే ఉంటాయండి, మనకు తెలిసిపోతుంది. ఇలాగ రెండిట్లో పెట్టుకున్నాను నేను. ఇది కూడా పెంచుకోవడం చాలా ఈజీ, కాకపోతే విత్తనాలు ద్వారానే ఇది ప్రాపగేట్ అవుతుంది కాబట్టి విత్తనాలు నాటుకోండి. దీని హార్వెస్ట్ టైం మనం వేసిన 2 నెలలకే దీన్ని మనం తీసుకోవచ్చు, తయారైపోతుంది. ఇది 2 నెలలకే మనం ఉపయోగించుకోవచ్చు వంటల్లో, అంత తొందరగా ఇది రెడీ అవుతుంది అన్నమాట. వింటర్లో ఇది ఫస్ట్ టైం నేను ఇది హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఛానల్ పెట్టిన తర్వాత. అంతకుముందు అయితే నేను చాలాసార్లు తీసుకున్నానండి. ఇదిగోండి, చెప్పాను కదా నిమ్మకాయలు కూడా కోసుకున్నామని చెప్పాను కదా మీకు. చూసారా, ఇవి నేను ఈ నిమ్మ మొక్కలు నర్సరీ నుండి తెచ్చుకున్నానండి. మనకి ఇంట్లో వాడేటప్పుడు నిమ్మ విత్తనాలు అటు ఇటు పడేస్తాము, అవి కూడా మొలకలు వస్తాయి, కానీ వాటికి కాయలు తొందరగా రావండి. మనం నర్సరీ నుండి తెచ్చుకునే వాళ్ళు గ్రాఫ్టెడ్ చేస్తారు కదా, గ్రాఫ్టింగ్ వల్ల వాటికి బాగా వస్తాయి. చూడండి, ఆకులు కనిపించట్లేదు కదా, చూసారా, ఇవన్నీ నిమ్మకాయలు. లోపలికి ఇవి కూడా కొంచెం కోసేద్దామని, చాలా రాలిపోతున్నాయండి, చాలా రోజుల నుంచి చూస్తున్నాము, రాలిపోతున్నాయి, అందుకే ఇట్లా కోద్దామని. ముళ్ళు ఉంటాయి, చాలా భయం అండి నాకు ఇవి కోయడం అంటే. చూడండి ఎంత బాగా పండిందా. ఇంత చిన్న చెట్టుకి ఇన్ని కాయలు ఎలాగొచ్చినాయి అనుకుంటున్నారా? నేను దీనికి కూడా మట్టి
పశువుల ఎరువు అండ్ మట్టి సగం సగం వేసాను. కాకపోతే ఎక్కువ కంపోస్ట్ వేస్తున్నానండి దీనికి. చూసారు మట్టి ఎంత నల్లగుందో. కొన్ని కాయలు కోసుకుందామండి, కొన్ని రెడీ అయినాయి. ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా, నిమ్మకాయ వాసన. మళ్ళీ ఆస్వాదించవచ్చండి ప్రతిదీ కూడా. మన గార్డెన్లో పండించుకొని ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే మాటలో చెప్పలేనంత హ్యాపీ. చూడండి పండిపోయింది చిన్నకాయ. తర్వాత మళ్ళీ కోసుకుందాం. కొంచెం పచ్చిగా అనిపిస్తున్నాయి కదా. వీటికి పచ్చ పురుగులండి, క్యాటర్ పిల్లర్ అంటారు కదా, అవి వస్తాయి, కంపల్సరీ వస్తాయి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఆకులు కూడా చూడండి ఎలా తినేసినాయి, చాలా ఆకులు తినేసినాయి. నేను మొన్నంతా వెతికి పట్టుకొని చంపాను. వీటికి అవే వస్తాయి, ఇంకేమీ లేదు. మనం అయితే వాటర్ కూడా కంపల్సరీ రోజు వాటర్ ఇవ్వాలండి. వేసవికాలం అయితే 2 పూట్ల వాటర్ పెట్టాలి. వారానికి ఒకసారి ఏదో ఒకటి ఎరువు ఇవ్వాలన్నమాట అండి, ఫర్టిలైజర్. దీనికి నేను అలాగే పెంచుకుంటున్నాను నిమ్మ చెట్టుని. ఇది ఒకటి చూడండి, ఇది కూడా. ఈ 2 చెట్లు అండి. ఈ 2 కూడా నేను అక్కడ నుండి తెచ్చుకున్నా, నర్సరీ నుండి తెచ్చుకున్నాయి. ఇలా రాలిపోతున్నాయి అన్నమాట అండి చిన్న చిన్న గాలికి. కొన్ని కాయలు కోసుకున్నాము, చాలా వచ్చినాయండి. మొదటిసారి అండి, ఇంతవరకు నేను గార్డెన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా నిమ్మకాయలు కోయలేదు. మొదటిసారి నిమ్మకాయలు కోయడం. చూసారు కదండి ముల్లంగిని ఎలా పెంచుకోవాలో. అలాగే నిమ్మకాయలు కూడా. నిమ్మకాయలు చెట్టు అది 365 రోజులు వస్తుందని మనకు తెలుసు కదా. నిమ్మకాయలు ఎప్పుడు వస్తాయి, ఇవి కూడా అంతే. మన విత్తనాల ద్వారా దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను నెక్స్ట్ పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.